రాహుల్ గాంధీ రాయ్బరేలీ ఎంపీగా ఉంటారా లేక వైనాడ్ నుంచి ఎంపీగా కొనసాగుతారా? ఈ విషయంపై 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గాన్ని వదిలిపెట్టాలో తేల్చుకోలేకపోతున్నట్టుగా తెలిపారు రాహుల్ గాంధీ. వైనాడ్ రాజకీయంగా పునర్జన్మనిచ్చిన స్థానం. రాయ్బరేలీ పూర్వీకులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ 2 స్థానాల్లోంచి గెలిచారు రాహుల్ గాంధీ. రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగాలా లేక వైనాడ్ నుంచి కంటిన్యూ కావాలన్న విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు ఆయన. 2 నియోజకవర్గాల నుంచి ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. 2-3 రోజుల్లో రాహుల్ ఏ నియోజకవర్గం నుంచి కొనసాగుతారన్న విషయంపై క్లారిటీ రానుంది. కేరళలోని వాయనాడ్ నుంచి రెండోసారి గెలిచిన రాహుల్ గాంధీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మలపురంలో భారీ రోడ్ షో నిర్వహించారు. సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. తనను రాయ్బరేలీ వాయనాడ్ ప్రజలు గెలిపించారని, కానీ ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియక డైలమాలో ఉన్నానన్నారు. రోడ్ షోలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ మొదట 400 సీట్లు వస్తాయన్న మోదీ ఆ తర్వాత 300 సీట్లు వస్తాయన్నారని, చివరికి 300 సీట్ల మాట కూడా మర్చిపోయారని విమర్శించారు. Now I have a dilemma in front of me. The question is, will I be member of parliament of Wayanad or will I be member of parliament of Raebareli? Unfortunately, like the prime minister, I am not guided by God. I am a human being. ഞാനൊരു സാധാരണ മനുഷ്യനാണ്. You know, you saw in the election, first the prime minister said 400 par. നിങ്ങൾ ഇലക്ഷൻ സമയത്ത് കണ്ടു കാണാൻ പ്രധാനമന്ത്രി പറഞ്ഞു 400-ലധികം വോട്ടുകൾ, 400-ലധികം സീറ്റുകൾ. After that 400 par disappeared and 300 par came. കുറച്ച് കഴിഞ്ഞപ്പോൾ ആ 400-ലധികം കഴിഞ്ഞു, പിന്നെ 300-ലധികം സീറ്റുകളായി. After that 300 par disappeared. അത് കഴിഞ്ഞപ്പോൾ ഈ 300-ലധികം സീറ്റുകളും അപ്രത്യക്ഷമായി. వైనాడ్ ఓటర్ల అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటానన్న రాహుల్ గాంధీ వారణాసిలో మోదీ అతి కష్టం మీద గెలిచారన్నారు. ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తుంటే మోదీపై ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీతో గెలిచేవారన్నారు. మంగళవారం తన సోదరి ప్రియాంకతో కలిసి రాయ్బరేలీలో కూడా పర్యటించిన రాహుల్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీకి కనుక 400 సీట్లు వచ్చుంటే రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మార్చేవారన్నారు రాహుల్.